కళ్యాణ్ రామ్, విజయశాంతి కాంబినేషన్తోనే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. మంచి ప్రచారంతో వేసవి సందర్భంగా విడుదలైంది చిత్రం. తల్లిగా విజయశాంతి, తనయుడిగా కళ్యాణ్ రామ్ పాత్రలో ఒదిగిపోయిన విధానం ఎలా ఉంది? అంచనాల్ని రేకెత్తించిన ఈ కలయిక ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించింది? వైజయంతి విధి నిర్వహణలో రాజీపడని పోలీస్ అధికారి. తన కొడుకు అర్జున్ విశ్వనాథ్ కూడా తనలాగే ఐపీఎస్ కావాలనేది ఆమె కల. తల్లి అంటే ప్రాణప్రదంగా భావించే అర్జున్ కూడా ఆ ప్రయత్నాల్లోనే ఉంటాడు. కానీ ఇంతలో చోటు చేసుకున్న తండ్రి మరణం అర్జున్ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. చేతులకి సంకెళ్లు పడతాయి. ఆ తర్వాత పరిణామాలు అతడిని గ్యాంగ్స్టర్ని చేసేస్తాయి. ప్రైవేటు సైన్యం ఏర్పాటు చేసుకుని వైజాగ్ని శాసిస్తుంటాడు అర్జున్. తాను కన్న కలలకి భిన్నంగా అర్జున్ జీవిత ప్రయాణం సాగడం చూసి తల్లి వైజయంతి జీర్ణించుకోలేదు. అలా ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. పోలీస్ విధుల నుంచి దూరమై విశ్రాంత జీవితాన్ని గడుపుతున్న వైజయంతి ప్రాణాలకి ముప్పు పొంచి ఉంటుంది. ఇంతకీ వైజయంతిని వెంటాడుతున్నది ఎవరు? ఆ విషయం తెలిసాక అర్జున్ ఏం చేశాడు? తన తల్లి ప్రాణాల్ని కాపాడటం కోసం ఎంత దూరం వెళ్లాడనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. కర్తవ్యంలో విజయశాంతి పాత్రను మరిచిపోలేరు తెలుగు ప్రేక్షకులు. ఆమెకే ఓ కొడుకు ఉంటే అతనొక క్రిమినల్ అయితే, చట్టం పరిధిలో పనిచేసిన తల్లికి చట్టాన్నే శాసించే శక్తిగా ఎదిగిన తన కొడుకుకి మధ్య సంఘర్షణే ప్రధానంగా అల్లిన కథ ఇది. ట్రైలర్ చూస్తేనే ఈ సినిమా కథేమిటో ఓ అంచనాకొస్తాం. తల్లి తనయుల మధ్య భావోద్వేగాలే ప్రధానమైన ఈ కథని ఎక్కడా పక్కదారి పట్టనీయలేదు. ఆరంభం నుంచి చివరి వరకు అదే అంశంపై దృష్టి పెట్టడంతో అనుకున్నట్టుగా భావోద్వేగాలు పండాయి. యాక్షన్ ఘట్టాలు సినిమాకి హైలైట్. కొత్త తరం సినిమాలకు అలవాటు పడిన ప్రేక్షకుల్ని ఈ సినిమా అంతగా మెప్పించకపోయినా మాస్ సినిమాల్ని ఇష్టపడేవాళ్లకి, అభిమానులకి మాత్రం పైసా వసూలే. కథ, కథనాలు రొటీన్ టెంప్లేట్ తో సాగడమే కాస్త ఇబ్బందికరం. తల్లి తనయుడి మధ్య అనుబంధం, ఆ తర్వాత యాక్షన్ ఘట్టాలతో కూడిన ఆరంభ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ప్రేక్షకుడిని సినిమాలో లీనం చేస్తాయి. అయితే ఆ తర్వాత నుంచే సినిమా సాదాసీదాగా మారిపోతుంది. హీరో, విలన్ కి మధ్య యుద్ధం మొదలయ్యే సన్నివేశాలతో వచ్చే విరామం ఎపిసోడ్ ద్వితీయార్థంపై ఆసక్తిని పెంచుతుంది. ఆసక్తికి తగ్గట్టుగానే ఫ్లాష్ బ్యాక్ గా వచ్చే విరామనంతర సన్నివేశాలు సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మహంకాళి గ్యాంగ్ దురాగతాలు, పైడితల్లిని అంతం చేసే ఎపిసోడ్, ఆ తర్వాత కాలనీకి హీరో అండగా నిలిచి గ్యాంగ్స్టర్ గా మారే వైనం ద్వితీయార్థానికి కీలకం. కథలో మలుపులు కూడా ఆకట్టుకుంటాయి. ఇవన్నీ ఒకెత్తైతే పతాక సన్నివేశాలు మరో ఎత్తు. ప్రేక్షకుడిని షాక్ కి గురిచేస్తాయి. ఈ సినిమాలో కొత్తదనం ఏదైనా ఉందంటే అదే క్లైమాక్స్. ఈ తరహా సన్నివేశాలు చేయడానికి హీరో కళ్యాణ్ రామ్ ముందుకు రావడం మెచ్చుకోదగ్గ విషయం. తీవ్రస్థాయిలో భావోద్వేగాలు పండటానికి ఆ ఎపిసోడ్ ప్రధాన కారణం. అయితే కథ, కథనాల్ని నడిపించడంలోనూ అలాంటి కొత్తతరం ఆలోచనల్ని ఉపయోగించి ఉంటే ఈ సినిమా మరో స్థాయికి వెళ్లేదే. విజయశాంతి, కళ్యాణ్ రామ్ మధ్య భావోద్వేగాలే ఈ సినిమాకి ప్రధాన బలం. తల్లి కొడుకులుగా ఆ ఇద్దరు తెరపై కనిపించిన విధానంలో సహజత్వం ఉంది. వైజయంతి పాత్రలో విజయశాంతి చేసిన పోరాట ఘట్టాలు ఒకప్పటి ఆమె సినిమాల్ని గుర్తు చేశాయి. అర్జున్ పాత్రలో కళ్యాణ్ రామ్ ఒదిగిపోయారు. ఆయన చేసిన పోరాట ఘట్టాలు సినిమాకి హైలైట్. అర్జున్ భార్యగా సై మంజ్రేకర్ పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు. సోహైల్ ఖాన్ పోషించిన పయాన్ పాత్రలోనూ బలం లేదు. పృథ్వీ పాత్ర ఆకట్టుకుంటుంది. కొత్త కమిషనర్ పాత్రలో శ్రీకాంత్ హుందాగా కనిపిస్తారు. ఆ పాత్ర నేపథ్యంలో వచ్చే మలుపులు ఆకట్టుకుంటాయి. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. రామ్ ప్రసాద్ కెమెరా పనితనం, అజనీష్ నేపథ్య సంగీతం బలం. పాటలు మాత్రం ఆకట్టుకునేలా లేవు. నిర్మాణం ఉన్నతంగా ఉంది. శ్రీకాంత్ విస్సా మాటలు బాగున్నా కథనంలో బలం లేదు. దర్శకుడు యాక్షన్ ఘట్టాలపై చూపించినంత ప్రభావం కొత్తగా కథని చెప్పడంపై దృష్టి పెట్టలేదు. చివరిగా మాస్ మెచ్చే యాక్షన్, క్లాస్ కు నచ్చే ఎమోషన్స్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి.